ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చేరిన అందరికీ హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనాలు. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగ కలిసి ప్రభుని గొప్ప చేసే భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంతోషం. రండి, నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము ప్రియులారా 20వ అధ్యాయము 2 నుండి 13 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాం. ఎక్కువ వచనాలు ఉన్నాయి గనక ప్రియులారా 8వ వచనాన్ని నేను చదువుచున్నాను. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి దగ్గరగా 12 వచనాలలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఈరోజు రేపు కూడా ఇదే భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. సో మిరియాము చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ యొక్క ప్రయాణము ఇంకా అక్కడనున్నారు. ఆ సమాజానికి నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగై వారు మాట్లాడుచున్నారు. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము ఎలా చనిపోలేదు? అక్కడ చనిపోతే మేలు కదా, మా పశువులకు మాకు ఇక్కడ నీళ్ళు లేవు, అరణ్యంలోనికి మేము చనిపోయినట్లు యెహోవా సమాజం మీరు ఎలా ఇక్కడ తీసుకొచ్చారు? కాని చోటికి మమ్మల్ని నడిపించారు, ఐగుప్తులో నుండి రప్పించారు. ఈ స్థలంలో మాకు గింజలు, అంజూరాలు, ద్రాక్షలు, దానిమ్మలు త్రాగుటకు అసలు నీళ్ళే లేవు అంటూ మోషే అహరోనులకు వారు విరోధంగా సణుగుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే అహరోనులు సర్వసమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి సాగిలు పడినట్లుగా చూస్తున్నాం. పిల్లరే, ఇది మొదటి భాగం. ఇప్పుడు వారు దాహానికి నీళ్లు ఇమ్మని వారిని అడిగారు. ఎవరిని? మోషే అహరోనులను. ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేశారు? ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి దేవుని గుడారంలో వారు సాగిలపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు గుడారంలో సాగిలపడ్డారు. ఆత్మీయులారా, వారు ఇశ్రాయేలీలు, వీరు ఇశ్రాయేలు మధ్యలో ఉన్న లేవీలు గుడారంలోకి వెళ్ళి సాగిలపడే అవకాశం వీళ్ళకుంది. ఇశ్రాయేలీలు గుడారంలోకి లోపలికి వెళ్ళరాదు. అయితే మోషే అహరోనులు ఏం చేస్తున్నారంటే, వారికి ఒక అవసరత ఉన్నప్పుడు గుడారంలోకి వెళ్ళి సాగిలపడుతున్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా ఇక్కడ మనం నేర్చుకునవలసిన ఒక శ్రేష్టమైన మాట ఒకటి ఉంది. ఏంటా మాట అంటే, వారికి ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్యలో వారు ఏం చేస్తున్నారు? గుడారంలోకి వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడ్డారు. నేటి దినాన ఒక మనుషుడు అనుసరించదగినవలసినటువంటి మాట ఈ మాట. ఈరోజు అనేక మంది మనుషులు ఎదుట సాగిలపడడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుని ఎదుట సాగిలపడడానికి కొందరికి సమయం దొరకట్లేదు. వారి జీవితంలో ఒక అవసరత ఎదురైతే వారు దేవుని సన్నిధికి వెళుతున్నారు. దేవుని సన్నిధిని సాగిలపడుతున్నారు.
తత్ఫలితం దేవుడు ఒక సలహా ఇచ్చారు. వెళ్ళి ఆ బండతో మాట్లాడన్నారు. అఫ్కోర్స్ ఆయన బండను కొట్టాడు. తర్వాత జరిగిన విషయం పరిణామం వేరు. సో వారికి అవసరమైనది ఏంటి? నీరు. వారికి అందిందా లేదా అని యోచిస్తే సమృద్ధిగా వారికి నీరు అందింది. అందరూ త్రాగారు. పిల్లారా, మరి ఇంతకీ జరిగిన విషయం ఏంటి అంటే, వారు ఏ బండలో నుండి నీరు కావాలని ఆశించారో సమృద్ధిగా దేవుడు వారికి నీరు ఇచ్చారు. అంటే నీరు రావడానికి గల కారణం, ఒక ఇద్దరు సేవకులు మంచి మనస్సుతో వెళ్ళి దేవుని సన్నిధిని వారు సాగిలపడడం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో వారు సాగిలపడడం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులకు మనవి. ఆత్మీయులారా, మరి కొందరికి మందిరం సమీపంగా ఉంటుంది. కొన్ని కుటుంబాల వారికి మందిరం దూరంగా ఉంటుంది. అంటే వారుండిన ప్రాంతాన్ని బట్టి. సో దగ్గరున్న వారితో ఈ మాట, మీ జీవితంలో సమస్య కలిగినప్పుడు ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళారు? దేవుని సన్నిధిని సాగిలపడ్డారు. దేవుని సన్నిధిని వేడుకున్నారు. జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిని వారు వేడుకొనగా అద్భుతంగా దేవుడు వారికి మేలు చేయలేదా? ఆనాడు వారికి చేసిన దేవుడు ఈనాడు మీ జీవితంలో చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు కాదా? పోనీ మరొక మాట, మందిరం దూరంగా ఉంది. ఆదివారం ఆరాధనకి వెళ్ళే సమయంలో తప్పకుండా మందిరానికి వెళ్ళాలి కదా. ఆదివారం ఇంట్లో కూర్చోం కదా. పోనీ ఆ సమయమునైనా ఆరాధనకు ముందుగా ఒక్క 10 నిమిషాలు ముందుగా వెళ్ళి, ఎవ్వరూ రాకమునిపే 10 నిమిషాలు నీకు వ్యక్తిగతంగా నీ కొరకు ఆ సమయాన్ని కేటాయించుకుని ప్రభు సన్నిధిలో సాగిలపడిన అనుభవం ఏనాడైనా ఉందా? లేక ఆరాధనకి సగంలో ఉండగా వెళ్ళొచ్చున్నావేమో, పాటలు అయిపోతున్నాయేమో నువ్వు వెళ్ళేసరికి, ఆరాధన అయిపోతుందేమో, వాక్య పరిచర్య జరుగుతుందేమో. అలా వెళ్ళినట్లయితే నీ వెళ్ళగానే ఆ ప్రార్థనకు ఆరాధనకి ఏకీభవిస్తావు, వాక్యాన్ని వింటావే తప్ప దేవుని సన్నిధిలో నీ వ్యక్తిగత విషయమని సాగిలపడడానికి అవకాశం ఉంటుందా? ప్రియులారా, యేసుప్రభులు వారు ప్రార్థన చేసుకోవడానికంట ఇంకా చాలా చీకటి ఉండగానే ముందుగా వెళ్ళారట. గెరాసీన్ల దేశంలో ఉన్నవాడు అంటాడు సాతాను, మా సమయం ఇంకా ఉండగానే ముందుకు వచ్చేసేవన్నట. అంటే యేసుప్రభు వారు ఇప్పుడు ఉండేవారు, ముందుండేవారు. బాధాకరం. ఆయన పిల్లలమైన మనం అనేక విషయాల్లో లేటుగా వెళ్ళడం మనకు ప్యాషన్ అయిపోయింది. అట్టి ఆత్మ యేసు నామమున నశించును గాక. ఆత్మీయులారా, ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తున్నాను. సాగిలపడ్డారు. మందిరం దూరంగా ఉన్నటువంటి వారు కనీసం ఇంటిలోనైనా ఆ సమస్య కొరకు ప్రభు ఎదుట నిలవగలుగుతున్నామా? పనులు, మనుషులు, ప్రయాస, ఉద్యోగం, విద్య, వ్యాపారం, వ్యవసాయం అంటూ వీటిలో నిమగ్నమైపోతున్నామేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఆత్మీయులారా. సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికిందంటే ప్రభు దగ్గరే దొరికింది. ప్రభు సృష్టికర్త, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిగల న్యాయాధిపతి కదా. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు కదా. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆత్మీయ జీవితం విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మనం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. మన సమస్య ఆయన యొద్దే మనం విన్నవించుకోవాలి.
మనకెదురైన ప్రతి సమస్య నుండి గొప్ప పరిష్కారం ఆయన యొద్ద నుండి మనం పొందుకోవాలి. ఆయన సన్నిధిలో సాగిలపడే విధానాన్ని మనం అలవాటు చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఈ లోకంలో దేనినైనా ఆధారం చేసుకున్నవాడు పాడయ్యాడేమో కానీ ప్రభుని ఆధారం చేసుకున్న వ్యక్తి ఏ మనుష్యుడు పాడవలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. ఈ మాటలు విన్న వారందరినీ దర్శించండి అయ్యా. మీ పరలోకపు కృపతో నింపండి. ఏ సమస్య అయినా మీ పాదాల చెంత కనిపెట్టే భాగ్యం ఇవ్వండి. మేలుతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడు దయచేయండి. నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ నామములో ప్రతి ఒక్కరిని దర్శించండి. యేసునామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.